ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి చాలా ఈజీ ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఈ టాపిక్ వస్తే మీకు స్టాక్ మార్కెట్ గురించి 25% తెలిసినట్టే. అదే ఏ టాపిక్ అనుకుంటున్నారా? అదే క్యాండిల్ స్టిక్స్. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ ఆకాష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మేజర్గా ఈ 5 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్స్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి హౌ క్యాండిల్ స్టిక్స్ వర్క్స్. థర్డ్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ ట్రెండ్. ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. అండ్ లాస్ట్ది వచ్చేసరికి హౌ టు ట్రేడ్ ది క్యాండిల్ స్టిక్స్. ఈ 5 టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, అసలు క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. క్యాండిల్ స్టిక్స్ అంటే ఏం లేదు, ఒక బయ్యర్కి సెల్లర్కి జరిగే వార్లో ఈ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు బాహుబలి మూవీ అందరికీ తెలుసు. మనకి బాహుబలి మూవీలో ప్రభాస్ రానా ఉంటారు. అంటే ప్రభాస్ వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ అని, అదే రానా వచ్చేసరికి రెడ్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ దగ్గర పవర్ ఎక్కువ ఉండిద్ది. కానీ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం ఇంటెలిజెన్స్ బాగా వాడితే మనకి గ్రీన్ క్యాండిల్లో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అదే రెడ్ క్యాండిల్ దగ్గర పవర్ ఎక్కువ ఉండిద్ది, అంటే క్యాపిటల్ ఎక్కువ ఉండిద్ది. మనకి సినిమాలో రానా దగ్గర ఎంత సైన్యం ఉండిద్దో అలాగే ఇక్కడ సెల్లర్స్ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉండిద్ది. అదే ప్రభాస్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు, కానీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వారు అనేది గెలుస్తారు. అలాగే మనం ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్కి వచ్చేసరికి మనం ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం మనీ ఏం చేసుకోవాలి. ఓకే, మీకు క్యాండిల్ స్టిక్ అంటే ఏందో అర్థమై ఉండిద్ది. ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో చూద్దాం. మనకి మేజర్గా క్యాండిల్స్ వచ్చేసరికి 2 టైప్స్లో ఫామ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్, సెకండ్ వచ్చేసరికి బేరిష్ క్యాండిల్. మనకి క్యాండిల్ స్టిక్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉండొచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్లో మనం క్యాండిల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మార్కెట్లో మ్యాక్సిమం బుల్లిష్కి వచ్చేసరికి గ్రీనే వాడతారు. మనం క్యాండిల్ స్టిక్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. కావాలంటే బ్లాక్ అండ్ వైట్ యూస్ చేసుకోవచ్చు, ఆరెంజ్ బ్లూ కానీ రెడ్ గ్రీన్. జనరల్గా మార్కెట్లో రెడ్ గ్రీన్ యూస్ చేస్తారు కాబట్టి నేను అదే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ అంటే ఏందో చూద్దాం. ఇదిగోండి, బుల్లిష్ క్యాండిల్ అంటే ఏందో చూద్దామండి. మనకి ప్రైస్ అనేది కింద ఓపెన్ అయ్యి ప్రైస్ అనేది పైన క్లోజ్ అయితే మనకి దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి విక్, ఇది టాప్ అంటారు, లేకపోతే హై, ఇది లో. మనకి ఒక క్యాండిల్ హై అండ్ లో, ఇది హై ఇది లో. మనకి ఒక క్యాండిల్ ఓపెనింగ్ అనేది కింద జరిగి క్లోజింగ్ అనేది పైన జరిగితే దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. అంటే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనకి మార్కెట్ అనేది బయ్యర్స్ హ్యాండ్లో ఉండిద్ది, అంటే బయ్యర్స్ అగ్రెషన్గా ఉన్నట్టు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే. ఇప్పుడు మనం బేరిష్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. బేరిష్ క్యాండిల్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ చూసుకున్నట్టు బేరిష్ క్యాండిల్ అంటే ఏం లేదు. మనకి ఇదిగోండి, ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ప్రైస్ అనేది కింద క్లోజ్ అయితే ఇది హై, ఇది లో. మనకి ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ప్రైస్ కిందకు వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయితే దీన్ని బేరిష్ క్యాండిల్ స్టిక్ అంటారు. ఓకే, ఈ హై వచ్చేసరికి అంటే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వచ్చేసిద్ది. ఓకే, ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిద్ది, ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. దీన్ని బేరిష్ క్యాండిల్ స్టిక్ అంటారు. బేరిష్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయినప్పుడు మనకి మార్కెట్ మొత్తం సెల్లర్స్ హ్యాండ్లో ఉండిద్ది. ఇది బేరిష్ క్యాండిల్ స్టిక్ అంటే. ఇప్పుడు ట్రెండ్ అంటే ఏందో చూద్దాం. మనకి మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ ట్రెండ్సే ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, ఇంకోటి డౌన్ ట్రెండ్, ఇంకోటి సైడ్ వేస్ ఉంటుంది. కానీ మనం మెయిన్గా ఈ క్యాండిల్ స్టిక్స్లో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అంటే ఏందో తెలియాలి. ఓకే, అప్పుడు మనకి ట్రేడింగ్ చేయడానికి అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి, అప్ ట్రెండ్ అంటే ఏం లేదు, మనకి ఇదిగోండి అప్ ట్రెండ్ అంటే ఏం లేదు, మనకి మార్కెట్ అనేది ఇదిగోండి ఇలా బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతా మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఉంటే దీన్ని అప్ ట్రెండ్ అంటారు. అంటే
బయ్యర్స్ అగ్రెషన్గా ఉన్నట్టు. అదే డౌన్ ట్రెండ్ అంటే క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతా కిందకి వెళ్ళిద్ది. దీన్నే డౌన్ ట్రెండ్ అంటారు. అప్పుడు మార్కెట్ అనేది సెల్లర్స్ హ్యాండ్లో ఉండేది. సెల్లర్స్ అగ్రెషన్ ఉన్నప్పుడు మనకి డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. బయర్స్ అగ్రెషన్ ఉన్నప్పుడు మనకి అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్స్ ఎలా చూస్తారో దీనికోసం సపరేట్ ఒక వీడియో చేస్తాను. క్యాండిల్ స్టిక్స్లో మనకి చాలా క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, కానీ మేజర్గా నేను ఎక్కువ యూజ్ చేసే క్యాండిల్ స్టిక్స్ కొన్ని చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్. ఫస్ట్ ఎంగల్ఫింగ్ అంటే ఏందో చూద్దాం. ఎంగల్ఫింగ్ అంటే ఏం లేదు, దాని లోపలికి అబ్జర్వ్ చేసుకోవడాన్ని ఎంగల్ఫింగ్ అంటారు. ఓకే, అంటే ఇదిగోండి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే బుల్లిష్ అంటే గ్రీన్ క్యాండిల్ అని. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ని ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మొత్తం క్లోజ్ చేసేసింది. ఓకే, దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ అంటారు. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనకి మార్కెట్ ఒకవేళ డౌన్ ట్రెండ్లో ఉంటే మార్కెట్ మ్యాక్సిమం అప్ ట్రెండ్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా అప్ ట్రెండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ ఇలా ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అవచ్చు. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ డౌన్ ట్రెండ్లో ఫామ్ అయితే మాత్రం ఇది మ్యాక్సిమం మళ్ళీ అప్ ట్రెండ్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ చూద్దాం. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఈ గ్రీన్ క్యాండిల్ మొత్తాన్ని దీంట్లో ఎంగల్ఫింగ్ అయిపోయింది. అంటే దీని లోపల అబ్జర్వ్ చేసుకోండి. ఇది అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే మనకి డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇదిగోండి చార్ట్లో ఎలా ఉండిద్దో చూద్దాం రండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇదిగోండి, ఇది రెడ్ క్యాండిల్ దీన్ని ఎంగల్ఫ్ చేసింది. ఓకే, అది ఇదిగోండి మనకి ఇది గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ ఇదిగోండి ఈ రెడ్ క్యాండిల్ మనకి క్లోజ్ చేసేసింది. ఇది క్లోజ్ చేయడం వల్ల ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. మనకి ఇదిగోండి ఈ మూమెంట్ అనేది మనం క్యాచ్ చేసుకోవచ్చు బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అలాగే ఇప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్కి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది. ఇదిగోండి మనకి గ్రీన్ క్యాండిల్ మొత్తాన్ని ఈ రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. ఇదిగోండి ఇక్కడ దీన్ని క్లోజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈ హైని ఇది బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేయడం వల్ల మనకి ట్రెండ్ అనేది డౌన్వర్డ్స్ వచ్చింది. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటే, ఇది బుల్లిష్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి నేను ఎక్కువగా ట్రేడింగ్లో ఈ క్యాండిల్ స్టిక్ అయితే కన్ఫర్మ్ ఇది వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వను. అదే హ్యామర్ క్యాండిల్ స్టిక్. హ్యామర్ క్యాండిల్ స్టిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూపిస్తాను. మనకి హ్యామర్ క్యాండిల్ స్టిక్స్ మ్యాక్సిమం బుల్లిష్ ట్రెండ్కే ఉపయోగిస్తారు. మనకి హ్యామర్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఇదిగోండి ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ముందు సెల్లర్స్ దీన్ని బాగా కిందకి తీసుకుని వెళ్తారు. మళ్ళీ బయ్యర్స్ అగ్రెషన్తో వచ్చేసి ఇదిగోండి మార్కెట్ని ఇలా పైకి తీసుకొని వస్తారు. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఇది బుల్లిష్ హ్యామర్. అదే బేరిష్ హ్యామర్ వచ్చేసరికి కూడా సేమ్ ఇంతే. ఇదిగోండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి సెల్లర్ ప్రెజర్తో మార్కెట్ మొత్తం కిందకి వెళ్ళేసి మళ్ళీ బయ్యర్స్ ప్రెజర్ వచ్చేసరికి ఇదిగోండి మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. హ్యామర్ మ్యాక్సిమం బుల్లిష్ క్యాండిల్కి యూజ్ చేస్తారు. అంటే అప్ ట్రెండ్కే హ్యామర్ క్యాండిల్స్ అనేది యూజ్ చేస్తారు. మనకి హ్యామర్ క్యాండిల్లో లో వచ్చేసరికి ఇది, హై వచ్చేసరికి ఇది. మ్యాక్సిమం హ్యామర్ క్యాండిల్స్ అనేది అప్ ట్రెండ్కి యూజ్ చేస్తారు, అంటే బుల్లిషే యూజ్ చేస్తారు. ఇదిగోండి మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మనకి క్లోజ్ అవ్వగానే ఇది మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఇదిగోండి హ్యామర్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి మనకి హ్యామర్ ఫామ్ అయింది. గ్రీన్ కలర్ హ్యామర్ ఫామ్ అవ్వాలి మనకేంది ఇదిగోండి అప్ సైడ్ వెళ్ళిపోయింది. అలాగే ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి ఇక్కడ కూడా మనకి హ్యామర్ ఫామ్ అయింది. ఇది స్మాల్ బాడీతో హ్యామర్ ఫామ్ అయింది, అయినా మనకేంది అప్ ట్రెండ్ వెళ్ళిపోయింది మళ్ళీ మార్కెట్. అలాగే ఇంకా ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది.
ఇంకా మనం ఇలా చూసుకుంటా ఉంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అవ్వగానే మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే, ఇదిగోండి ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, ఇక్కడ హ్యామర్ ఫామ్ అవ్వగానే మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిపోయింది. ఓకే, హ్యామర్ ప్యాటర్న్ అయిపోయింది. మనం విన్ అయ్యే ఛాన్స్ 75% ఉండిద్ది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ వెళ్దాం. నెక్స్ట్ది వచ్చేసరికి డోజీ క్యాండిల్ స్టిక్. మనకి ఈ డోజీ క్యాండిల్ స్టిక్స్లో నేను ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ డోజీ క్యాండిల్ స్టిక్స్ కూడా అస్సలు మిస్ అవ్వను. మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ డోజీ క్యాండిల్ స్టిక్స్ కానీ హ్యామర్ క్యాండిల్ స్టిక్స్ అస్సలు మిస్ అవ్వరు. ఓకే, ఈ డోజీ క్యాండిల్ స్టిక్ అంటే ఏందో చూద్దాం. డోజీ క్యాండిల్ స్టిక్ అంటే ఏం లేదు, ఇది న్యూట్రల్, అంటే బయ్యర్స్ కంట్రోల్లో ఉండదు, సెల్లర్స్ కంట్రోల్లో ఉండదు. మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందో అర్థం కాంది ఈ డోజీ క్యాండిల్. మనకి డోజీ క్యాండిల్స్ మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి గ్రేవియర్ స్టోన్, సెకండ్ వచ్చేసరికి లాంగ్ లెగ్ డోజీ, థర్డ్ వచ్చేసరికి డ్రాగన్ ఫ్లై డోజీ. గ్రేవియర్ స్టోన్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ప్రైస్ అనేది ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళేసి మళ్ళీ ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇది గ్రేవియర్ స్టోన్. ఓకే, సెకండ్ వచ్చేసరికి లాంగ్ లెగ్గెడ్ డోజీ. లాంగ్ లెగ్గెడ్ డోజీ అంటే ఏం లేదు, అటు బయ్యర్స్ కంట్రోల్లో ఉండదు, ఇటు బయ్యర్స్ కంట్రోల్లో ఉండదు, ఇటు సెల్లర్స్ కంట్రోల్లో ఉండదు. ఇదిగోండి ఇలా పైకి వెళ్ళిద్ది, ఇలా కిందకు వచ్చేసి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ సెంటర్లో ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోద్ది. ఇదిగో ఎక్కడ ఓపెన్ అయిద్దో అక్కడే క్లోజ్ అయిపోద్ది. ఓకే, ఇది లాంగ్ లెగ్ డోజీ. అలాగ వచ్చేసరికి డ్రాగన్ ఫ్లై వచ్చేసరికి మ్యాక్సిమం బుల్లిష్ ట్రెండ్ కింద తీసుకుంటారు. ఎందుకంటే మార్కెట్ అనేది ఇదిగో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇదిగోండి సెల్లర్ ప్రెజర్తో ఇక్కడ ఇలా కిందకి వెళ్ళిద్ది, సెల్లర్ ప్రెజర్తో ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ బయ్యర్స్ బాగా యాక్టివ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఇలా బై చేస్తారు. అప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తీసుకుంటారు. ఓకే, మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. ఈ డోజీ క్యాండిల్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే ఈ డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు ట్రేడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాసెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది వీటి గురించి తెలియకపోతే. ఓకే, ట్రేడ్ ఎలా తీసుకోవాలో ఇదిగోండి ఇక్కడ రాసింది చూడండి, డోజీ క్యాండిల్స్. ఇప్పుడు మనం డోజీ క్యాండిల్స్ చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఇదిగో డ్రాగన్ ఫ్లై. ఇదిగోండి ఈ డ్రాగన్ ఫ్లై వచ్చేసరికి మనకి ఇండిసిషన్ క్యాండిల్. మనకి డ్రాగన్ ఫ్లై అప్పుడు అయితే మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు, లేదా పైకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలాగ సైడ్ వేస్లో ఉండొచ్చు. ఓకే, ఇదిగోండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి లాంగ్ లెగ్. ఇదిగోండి లాంగ్ లెగ్ క్యాండిల్లో మనకి ఇదిగోండి మార్కెట్ అనేది ఫస్ట్ ఇలా కిందకు వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇదిగోండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, లాంగ్ లెగ్ అయిపోయింది. ఇప్పుడు డ్రాగన్ ఫ్లై. ఇదిగోండి డ్రాగన్ ఫ్లై క్యాండిల్ కూడా అంతే. మనకి ఫస్ట్ మార్కెట్ ఇదిగోండి ఇక్కడ నుంచి కిందకు బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్స్ అనేది అగ్రెషన్ అయ్యి మళ్ళీ బై చేశారు. అప్పుడు ఇదిగోండి మనకి ఈ డ్రాగన్ ఫ్లై అనేది వచ్చింది. అప్పుడు మనకి ఈ డ్రాగన్ ఫ్లై క్యాండిల్స్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇదిగోండి ఈ ఇండిసిషన్ క్యాండిల్స్. ఇదిగోండి ఇది హ్యామర్ ప్యాటర్న్ వల్ల అప్వర్డ్స్ వెళ్ళింది. మ్యాక్సిమం టైమ్స్లో డైరెక్షన్ అనేది అప్ సైడ్గా ఉంటుంది. మనకి స్టాక్ మార్కెట్లో చాలా చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, కానీ వాటిల్లో కొన్ని నాకు బాగా ఇష్టం. వాటిలో ఫస్ట్ వచ్చేసరికి డబుల్ బాటమ్ అంటే ఏం లేదు, మనకి ఇదిగోండి ఇక్కడ 2 బాటమ్స్ అనేది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే దీన్ని డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ అంటారు. ఇదిగోండి ఫస్ట్ ప్రైస్ ఇలా కిందకు పడి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ప్రైస్ అనేది మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదిగోండి ఒకవేళ ఈ రెసిస్టెంట్ లైన్ దాటితే ఇక్కడ నుంచి ఇలా దాటితే మాత్రం మనకి మంచి మూమెంటం అనేది వచ్చింది. ఇక్కడ మనకి మ్యాక్సిమం ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మనకి ప్రీమియమ్స్ బాగా పెరిగి మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ ఒకవేళ కిందకు వస్తే ఇక్కడ నుంచి కూడా మనకి ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్ అయితే మాత్రం మనకి మళ్ళీ ఎక్కువ లాసెస్ వచ్చింది. ఇది డబుల్ బాటమ్ అంటే ఇదిగోండి ఇలాగా ఈ బాటమ్. అలాగే ట్రిపుల్ బాటమ్ కూడా ఉండేది. ట్రిపుల్ బాటమ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఇదిగోండి ఇలా ఫస్ట్ బాటమ్ వచ్చింది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళిద్ది, మళ్ళీ సెకండ్ బాటమ్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిద్ది, మళ్ళీ ఇక్కడ థర్డ్ బాటమ్ వచ్చేసి మళ్ళీ ఇలా షూట్ అయింది. ఓకే, ఇది ట్రిపుల్ బాటమ్, ఇది డబుల్ బాటమ్. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. మనం డబుల్ టాప్
డబుల్ టాప్ చార్ట్ చూద్దాం. ఇదిగోండి డబుల్ టాప్ చార్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ మార్కెట్ అనేది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఫామ్ చేసింది బాటమ్, ఇక్కడ ఒక బాటమ్ ఫామ్ చేసి ఇదిగోండి ఇలా వెళ్ళేసి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఇంకో బాటమ్ ఫామ్ చేసింది. ఇదిగోండి ఫస్ట్ బాటమ్, ఇదిగోండి సెకండ్ బాటమ్. ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ అప్వర్డ్స్ వెళ్ళిపోయింది, ఇంకా అప్వర్డ్స్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే, మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చేసేది ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇంకో బాటమ్. ఇది మనకింది బాగా సపోర్ట్ లాగా పనిచేసింది. ఇక్కడ నుంచి మనకి బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ నుంచి మ్యాక్సిమం మార్కెట్ని పైకి తీసుకుని వెళ్దామని చూస్తారు. ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. ఈ బాటమ్ దగ్గర నుంచి బయింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఇదిగోండి అప్వర్డ్స్ వెళ్ళిపోయింది. ఇలా కిందకు వచ్చి మళ్ళీ అప్వర్డ్స్ డైరెక్షన్. ఇది డబుల్ బాటమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో మెయిన్ బాగా నేను యూజ్ చేసేది అసెండింగ్ ట్రయాంగిల్. అసెండింగ్ ట్రయాంగిల్ అంటే ఏం లేదు, మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో వెళ్తా పైన అనేది ఒక రెసిస్టెంట్ వస్తే ఇదిగోండి మనకి మార్కెట్ అనేది ఇలా చిన్నగా అప్ ట్రెండ్లోకి వెళ్తా కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇదిగోండి ఇది స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చేస్తే మనకి మంచి మూమెంట్ అనేది ఇలా వెళ్ళిపోయింది. ఓకే, ఇది అసెండింగ్ ట్రయాంగిల్ అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అసెండింగ్ ట్రయాంగిల్ చూద్దాం. ఇదిగోండి అసెండింగ్ ట్రయాంగిల్ అంటే మనకి మార్కెట్ మనకి చార్ట్ ప్యాటర్న్స్లో చూపించినట్టు అన్ని స్ట్రైట్గా అయితే ఉంటాయి. ఇదిగోండి ఇది మనకి రెసిస్టెంట్ లాగా పనిచేసింది. ఇప్పుడు 15 minutes క్యాండిల్స్కి వస్తే మనకి క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇదిగోండి ఇది అసెండింగ్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయింది. ఇదిగోండి ఇది చూడండి, ఇది వచ్చేసరికి రెసిస్టెంట్ అంటే ఇక్కడ సెల్లర్స్ అనేది అగ్రెషన్గా ఉంటారు. ఇది వచ్చేసరికి సపోర్ట్ లాగా ఫామ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయ్యర్స్ అనే వాళ్ళు అగ్రెషన్ అయ్యారు. ఇక్కడ నుంచి బయ్యర్స్ ఇలా వెళ్ళేసింది, మళ్ళీ సెల్లర్స్ కొంచెం ప్రెషర్ ఇచ్చారు, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఇదిగోండి ప్రెషర్ ఇచ్చారు, మళ్ళీ కిందకు వచ్చింది మార్కెట్, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే ఎలా షూట్ చేసింది చూడండి. నెక్స్ట్ డే వచ్చేసరికి ఎలా వెళ్ళిపోయింది మార్కెట్ చూడండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఎలా మూమెంట్ వచ్చింది చూడండి. ఓకే, 2 చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడాము. ఇంకా మీకు క్యాండిల్ స్టిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఇంకా క్యాండిల్ స్టిక్స్ కానీ చాలా ఉన్నాయి. నేను దీనిలో కొన్ని డిస్కస్ చేశాను. మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లోకి వచ్చేసరికి డిసెండింగ్ ట్రయాంగిల్, డబుల్ టాప్, కప్ అండ్ హ్యాండిల్, కప్ అండ్ హ్యాండ్, ఫ్లాగ్ ప్యాటర్న్స్, మనకి ఇంకా చాలా టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కన్నా నాకు మాత్రం కొన్ని ఫేవరెట్. వాటిల్లో ఇదొకటి ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేయాలంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇక్కడితో ఇంకా వీడియో ఏం చేస్తున్నాను. మీకు ఇంకా క్యాండిల్ స్టిక్స్ గురించి కానీ ఇంకా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఇంకా ప్రైస్ యాక్షన్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీటి గురించి తెలుసుకోవాలంటే ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడి వరకు ఈ వీడియో చూసుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వరు.